నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే అత్తా చాంద్బాషా కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యి ఆయనకు నివాళులర్పించారు. జోహార్ పరిటాల, జోహార్ పరిటాల, జోహార్ పరిటాల. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పరిటాల రంగ ఆశయాలను కొనసాగిస్తాం 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 పరిటాల ఆశయాలను పరిటాల ఆశయాలను పరిటాల ఆశయాలను రవీంద్ర ఆశయాలను రవీంద్ర ఆశయాలను పరిటాల రవీంద్ర ఆశయాలను పరిటాల రవీంద్ర ఆశయాలను పరిటాల రవీంద్ర ఆశయాలను. జోహార్ రవీంద్ర, జోహార్ రవీంద్ర, జోహార్ పరిటాల రవీంద్ర, జోహార్ పరిటాల రవీంద్ర, జోహార్ పరిటాల రవీంద్ర. మేము రవీంద్ర వర్ధంతి 19వ వర్ధంతి చేసుకుంటున్నాం. ఆయన ఒక మహా వ్యక్తి, జిల్లాకే, అనంతపురం జిల్లా మన రాష్ట్రానికే ఒక ప్రముఖుడు, మహా వ్యక్తి, శక్తి. ప్లస్ ఆయన టీడీపీ అంటే పడి చచ్చిపోతారనమాట ఆయన అంటే. అట్లాంటి వ్యక్తి కోల్పోవడం అంటే చాలా బాధాకరం విషయం ఇది. దయచేసి మనము ఆయన ఏదైనా కానీ కార్యక్రమాలు కానీ ఏదైనా ఉన్నా కానీ ఆయన ఆధ్వర్యంలో చేసిండే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా అన్న కానీ చాంద్బాషా అన్న గారు కానీ చాలా కార్యక్రమాలు చేశారు. చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత జైలుకి కానీ పోయినాము అందరము, కార్యకర్తలు కానీ చాలా బాధపడ్డారు. రాష్ట్రమే అల్లకొల్లాలం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఉండింటే మంచి వ్యక్తి కాబట్టి, అందరికీ ఆశాజ్యోతి కాబట్టి, ప్రజలకి కానీ బీద బిక్కి వాళ్ళకి కానీ ఏదైనా కానీ అందరికీ కుల మతాల అతీతంగా ఆయన ఏ సహాయం చేసేవారు అనమాట. మేము అనుకుంటాం, మేమైతే చిన్నపిల్లలం అప్పుడు, చాలా పెద్దోళ్ళు అనుకుంటాండ్రి. ఆయన ఏ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ పేదలకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కోల్పోయినామని చాలా బాధగా ఉంది. మా పెద్దోళ్ళంతా అనుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు అందరూ, ప్రజలు మొత్తం రాష్ట్రం అంతా బాధపడింది. జై రవీంద్ర, జై అత్తా చాంద్బాషా అన్న. ఆత్మశాంతి. కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి సందర్భంగా నేడు కదిరి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో అత్తా చాంద్బాషా గారి పార్టీ ఆఫీసు నందు పరిటాల రవీంద్ర గారి ఘనమైన నివాళి అర్పిస్తూ, ఆయన వెనుగొండ ముద్దుబిడ్డగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎంతో శిరస్మరణీయం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవ చిరస్మరణీయం. ఆయన బతికున్నప్పుడు చేసినటువంటి పెళ్లిళ్ళు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఆయన కట్టించినటువంటి టెంపుల్ కావచ్చు, అనేక మందికి పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు. ఇలాంటి మహనీయుని వర్ధంతి జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆయన ఘనంగా నివాళి అర్పిస్తుంది. పంతొమ్మిదవ వదంతి పరిటాల రవీంద్ర గారికి చాంద్బాషా అనే ఇంట్లో, ఆయన ఆఫీసులో కార్యకర్తలు, నాయకులు కలిసి ఆయన అభిమానులు జోహార్లు అర్పిస్తున్నారు. కాబట్టి ఆయన ఆశయాలను అందరూ కలిసికట్టిగా నిలబెడతామని, నెరవేరుస్తామని, ఈ ఆశయాలను ఎప్పటికీ మర్చిపోమని చెప్పుకుంటూ అందరికీ జోహార్ పరిటాల రవీంద్ర. ఎన్నో వర్ధంతి ఇది? పరిటాల
రవీంద్ర గారి 19వ వర్ధంతి అత్తార్ చాంద్ బాషా ఆఫీస్ నందు జరుపుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఓ విధంగా మహానాయకుని మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది. ఈ జిల్లాలో మంచి నాయకుడు, పేదలపాటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పరిటాల రవీంద్రను మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయనకు ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఈ మన పరిటాల రవి 19వ వర్ధంతిని జరుపుకోవడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నదని సంతోషిస్తూ జరుపుకుంటున్నాను. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సందేశాల వరకు ఈ జిల్లాలో మొట్టమొదట బెటరాల రవీంద్ర అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటివి వెలిసి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అత్తర్ చాంద్ బాషా అన్న గారి ఆఫీస్ నందు బెటరాల రవి 19వ వర్ధంతి దినోత్సవంగా కార్యకర్తలందరూ కలిసి ఈ బెటరాల రవీంద్ర గారి ఆశాజ్యోతిగా వెలగాలని, అదే ఆయన ఆశయాలు కొడవేడాలని తెలుగుదేశం పార్టీ జెండా కదిరిలో ఎగరేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వర్ధంతికి సంతాపం తెలుపుతూ